న్యూస్ చూసావా? పోయాడు ఎదవా, లేకపోతే నేనే వేసేసేదాన్ని. కొంచెం యాక్టింగ్ ఎక్కువైంది కదా. చేస్తావా? ఏంటి హీరోయిన్ గా యాక్ట్ చేస్తావా? చేస్తావానా? ఛాన్స్ రావాలే గాని చంపేస్తా. పద చంపేదు గాని. ఎవరిని? డైరెక్టర్ గారు. మీ గురించి రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ ని నేను కాదమ్మా, రాజమౌళి. ఓకే ఓకే, మీ సినిమాలని కదా సార్ సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు. హీరో వచ్చాడు. అన్నా. ఎవడ్రా నువ్వు? ఏంట్రా ఇది? నీకే అన్నా. ఏయ్ ముందు తీసుకో అన్నా. అసలు ఏం చూసిందన్నా నీలో? 6 నెలల నుంచి వెంట పడుతున్నాను, వర్కౌట్ అవట్లా. ఎక్కడో 3 నెలల క్రితం నేను చూసిందంట, అంతే మమ్మల్ని సైడ్ చేసేసింది. అమ్మాయి టేస్ట్ అర్థం కావట్లేదన్నా అసలు. రేయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? దట్ ఎర్ర డ్రెస్ అమ్మాయి అన్నా. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా. దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట, 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట, 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట, ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట, నువ్వు ఐ లవ్ యూ చెప్తావు అన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా? మీరు రాసిచ్చినట్టే, అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి, నువ్వు రెచ్చిపో. ఈ సీన్ లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ద వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే. బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడినే కాబట్టి. సార్ మీరు వాడిని వేస్తే వేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? హాయ్, యాక్చువల్లీ 3 నెలల ముందు నేను చూసినప్పటి నుంచి మనసు, గుండె, హార్ట్ అన్ని నీకే ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఏం లేవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఐ లవ్ యూ. అన్నా, ఆ అమ్మాయి నిన్ను చూసి పిచ్చికేదో మాట్లాడేస్తుంటది, నువ్వేం పట్టించుకోకన్నా. అయినా నువ్వు అరేంజ్ మ్యారేజ్ టైప్ కదా, నేను మేనేజ్ చేస్తాగా, నాకు వదిలే. వస్తానా? రాయ్, మళ్ళీ తన్ని కలవాలంటే ఏం చెయ్యాలరా? సార్ విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు, రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్.